బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యారు. ఇక సీఎంతో పాటు బట్టి ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. తెలంగాణలో బహిరంగ సభకు రావాలని కూడా ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతో పాటు బట్టి ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. తెలంగాణలో బహిరంగ సభకు రావాలని కూడా ఆహ్వానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతో పాటు బట్టి ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. తెలంగాణలో బహిరంగ సభకు రావాలని కూడా ఆహ్వానించారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్నటి నుండి బిజీగా ఉన్నారు. నిన్న కేసీ వేణుగోపాల్ తో కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు, అదేవిధంగా కులగణన పైన వివరించారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కులగణన చేసినటువంటి తీరుతెన్నులు, అదేవిధంగా అసెంబ్లీలో కులగణన బిల్లు చేసి ఏదైతే ఉందో దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విధానాన్ని, అంతేకాకుండా 42% రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పడము, ఎస్సీ వర్గీకరణ కూడా కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పి, అంతేకాకుండా ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి సభను, బహిరంగ సభను, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ బహిరంగ సభలు, 2 బహిరంగ సభలకు లాంచ్ చేసింది. ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టాలి, ఎస్సీ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు మలుచుకోవాలనే ఉద్దేశంతో గజ్వేల్లో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది కాంగ్రెస్. ఈ యొక్క భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ రకంగా ముందుకెళ్తున్నామో చెప్పడమే కాకుండా, మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడైన తర్వాత పిసిసి కార్యవర్గము ఇంతవరకు నియమించలేదు కొత్త కార్యవర్గాన్ని, పాత కార్యవర్గమే కంటిన్యూ అవుతుంది. కొత్త కార్యవర్గానికి సంబంధించినటువంటి లిస్ట్ ను ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వీలైనంత తొందరగా ఆ కొత్త కార్యవర్గాన్ని కూడా, పిసిసి కార్యవర్గాన్ని కూడా ఏఐసీసీ నుంచి అనుమతి ఇవ్వాలి అన్నట్లు కూడా కోరినట్లు తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని, అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్తున్నాము అనే అన్ని అంశాలను కూడా మల్లికార్జున ఖర్గేకు వివరించినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈ రోజు సాయంత్రం లోపు రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఈ బృందం అంతా కూడా సాయంత్రం వరకు రాహుల్ గాంధీని కలిసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.